ఆర్కే కొత్తపలుకులో ఒక విషయాన్ని రాసుకోవడం జరిగింది. అది ఫిరాయింపు చిక్కులు. ఏదైతే పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ పార్టీలో కారు గుర్తు పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలు అయితే ఉన్నాయో ఆ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించిన వార్తని ఆయన ఈరోజు కొత్తపలుకులో రాయడం జరిగింది. ఫిరాయింపు చిక్కులట. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది తెలంగాణ ఎమ్మెల్యేల విషయంలో 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం తీర్పును శాసనసభ స్పీకర్ అవదలుచుతారా? చట్టసభల స్పీకర్లు ఇకపై సుప్రీంకోర్టు పరిధిలోకి వెళతారా? జ్యుడిషియరీ లెజిస్లేచర్ వ్యవస్థలలో ఎవరిది పై చేయి? ఈ ప్రశ్నలకు సుప్రీంకోర్టు తాజా తీర్పు సమాధానం చెప్పిందా? అంటే అవునని కానీ కాదని కానీ చెప్పలేని పరిస్థితి. ఏంటిదంటే ముఖ్యంగా కోర్టులకి స్పీకర్ పైన ఆంక్షలు విధించేటువంటి ఆస్కారం లేదు. అది రాజ్యాంగపరంగా. సో నిర్ణయం తీసుకోమని చెప్పొచ్చేమో కానీ తప్పించి ఒకవేళ స్పీకర్ పైనే నిర్ణయాలు ఉంటాయి. ఎవరిపైన అనర్హత వేటేయాలి, ఎవరిపైన నిర్ణయం తీసుకోవాలన్నా కానీ స్పీకర్గా ఉంటుంది. మరి స్పీకర్ ఇప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్పేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా స్పీకర్ను కోరితే స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదు, కాలయాపన చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు జోక్యం చేసుకోవడం జరిగింది. మరి స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాలలో కోర్టు జోక్యం సరైందా కాదనేది ఇప్పుడు 3 నెలల తర్వాత అసలు విషయం తెలిసేటువంటి అవకాశం ఉన్నది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఈ 3 నెలల్లో సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి నిర్ణయం ఉంటుంది చూడాలి. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేస్తుందని బీఆర్ఎస్ ఆశించింది. ఇప్పటికే ఫిరాయించిన వారిపై సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటుందని బలంగా చెప్పడం ద్వారా మరికొందరు ఫిరాయించకుండా బీఆర్ఎస్ అడ్డుకోగలిగింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఆ పార్టీకి ఆశాభంగం కలిగించిందని చెప్పవచ్చు. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా తమ తీర్పు ఉండకూడదని భావించిన సుప్రీంకోర్టు ఫిరాయింపుల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్కి 3 నెలల గడువు విధించింది. అధికార పార్టీ ప్రయోజనాలు కాపాడడానికే ఆయా చట్టసభల స్పీకర్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున సకాలంలో నిర్ణయాలు వెలువడడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించని పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతిపక్షంలోకి వెళ్ళాక అవే పార్టీలు అన్యాయం అంటూ ఆక్రోశిస్తుంటాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో చేర్చుకున్నారు. ఇలా చేయడం అనైతికం, అక్రమం అని టీఆర్ఎస్ అధినేతగా ఉన్న కేసీఆర్ ఆక్రోశించారు. తాను తప్పుపట్టిన పనినే ఆయన అధికారంలోకి వచ్చాక దర్జాగా చేశారు. రెండోసారి సీఎం అయినప్పుడు సభలో సొంతంగా కావలసినంత మెజార్టీ ఉంది, అయినా విపక్ష సభ్యులను చేర్చుకున్నారు. సభ్యుల రాజీనామాల విషయంలో కూడా స్పీకర్లు నిర్ణయాలు తీసుకోకుండా పెండింగ్లో పెడుతున్నారు. గతంలో చట్టసభల స్పీకర్లు చైర్మన్లుగా ఎన్నికైన వారు రాజకీయ పార్టీకి రాజీనామాలు చేసేవారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు బీజేపీకి రాజీనామా చేశారు. చట్టంలో లేకపోయినా ఇలాంటి ఉన్నత సాంప్రదాయాలను పాటించిన వారు ఎందరో ఉన్నారు. ఎన్నికైన సభ్యులు చేజారిపోకుండా కాపాడుకోవడంతో పాటు పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని పార్టీ శ్రేణుల్లో భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ ఉప ఎన్నికలు కోరుకుంటుంది. ఈ కారణంగానే 3 నెలల తర్వాత ఉప ఎన్నికలు రావడం ఖాయమని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. 2-3 నెలల క్రితం బీఆర్ఎస్ విజయావకాశాలు మెరుగుపడిన విషయం వాస్తవం. అయితే రేవంత్ ప్రభుత్వం ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాల వల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడింది. రైతు బంధు నిధులు విడుదల చేయడం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు రేషన్ కార్డుపై సన్నబియ్యం శ్రీకారం చుట్టడం, సన్నబియ్యం సరఫరా చేయడం వంటి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల ధోరణి మారడానికి దోహదపడ్డాయి. ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయే అవకాశం ఉందని బీఆర్ఎస్ నాయకులు అంచనా వేస్తున్నారు. ఏ కారణం వల్లనైనా రేవంత్ రెడ్డి నాయకత్వం మారితే ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టు ఉంటుంది. ఏది ఉప ఎన్నికల్లో వస్తే ఏ విధంగా ఉంటుంది? ఉప ఎన్నికలే ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటా ఉంటుంది. సో ఉప ఎన్నికల విజయం సాధించి మళ్ళీ మేము ఏర్లో ఉన్నాం కాబట్టి ప్రజలు మా వైపు చూస్తారన్నటువంటి ఒక ఆలోచన బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి చేస్తుంది. సో ఇప్పుడు సైతం కూడా అటువంటిదే 3 నెలల తర్వాత ఎన్నికలకు వస్తాయని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసుకుంటా ఉన్నది. మరి 3 నెలల తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాలి. సరే, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఒక 3-4 నెలల క్రితం కొంత వ్యతిరేకత ఉన్నది, కానీ అది క్రమక్రమంగా కొంత తగ్గుతూ వస్తుంది. మరి ఇట్లనే తగ్గుకుంటూ ఉంటుందా లేకపోయినట్టయితే ఈ ఉప ఎన్నికల కోసం వెళ్ళేంత వరకు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పుడు ఇది చావోరేవో ఎన్నికలు. ఈ ఉప ఎన్నికలు అనేది అధికార పార్టీకి ఇప్పుడు చావోరేవో సంబంధించినటువంటి ఎన్నికలే. రానున్నటువంటి ఎన్నికల సాధారణ ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ ఎన్నికలని డిసైడ్ చేసేటువంటి ఒక ఎన్నికగానే దీన్ని చూడాలి. సో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి కొన్ని ఏవైతే కొత్త రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అది మరి కొంత వాళ్ళని
గట్టెక్కిస్తే లేదనేది కూడా చూడాలి. సో, పరిష్కారం ఏంటిదనేది ఒకసారి చూస్తే సుప్రీంకోర్టు తాజా తీర్పుతో చిక్కుముడులు అన్నీ వీడిపోతాయని చెప్పలేం. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని నాకు గడువు ఎలా విధిస్తారు అని స్పీకర్ ఎదురు తిరగవచ్చు. లేదా అలా ఆదేశించడం సమంజసం కాదని మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. అదే జరిగితే వివాదం కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ స్పీకర్ సదరు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే వారు కోర్టులను ఆశ్రయించవచ్చు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకునే పక్షంలో బీఆర్ఎస్ కూడా మళ్ళీ అన్యాయం జరిగిందని తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఇలాంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ఇచ్చిన తాజా తీర్పులో చేసిన సూచనలను అమలు చేయడమే ఈ చిక్కుముడులకు ఏకైక పరిష్కారం. ముందుగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా సవరించాలి. ఫిరాయింపులకు పాల్పడే వారిని దొడ్డిదారులు లభించకుండా చట్టాలను సవరించాలి. ప్రస్తుత చట్టంలో ఉన్న లొసుకులను సవరించాలి. ఈ చట్టం అమలులోకి వచ్చాక అది ఎంతగా దుర్వినియోగం అయిందో అందరికీ తెలిసిందే. అందుచేత లోపాలను గుర్తించి సరిచేయడం పెద్ద సమస్య కాదు. కాకపోతే రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉండాలి. ఇక స్పీకర్లు రాజ్యాంగం తమకు కల్పించిన వెసులుబాట్లు విచక్షణ అధికారులను దుర్వినియోగం చేయకుండా ఉండాలంటే సుప్రీంకోర్టు సూచించిన విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో స్పీకరు పార్లమెంటు ద్వారానే గడువు విధించాలి. ఈ సూచన చేయడం ద్వారా స్పీకర్లకు తమ గడువు విధించలేమని సుప్రీంకోర్టు పరోక్షంగా అంగీకరించినట్లు అవుతుంది. నా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఒక సభ్యుడు మొత్తుకుంటున్నా సదరు రాజీనామాను ఆమోదించకపోవడం ఏమిటి? అదే రాజకీయంగా అవసరం అయినప్పుడు గంటలు రోజుల వ్యవధిలోనే ఆమోదించడం ఏమిటి? ఇలాంటి చర్యల వల్ల చట్టసభలపైన స్పీకర్లపైన ప్రజల్లో గౌరవం సన్నగిల్లదా? గౌరవ సభ అని పిలుచుకునే సభలు తమ గౌరవాన్ని నిలుపుకునే విధంగా వ్యవహరించాలి కదా. కార్యనిర్వహణ వ్యవస్థపై ప్రజలు ఇప్పటికే విశ్వాసం కోల్పోయారు. న్యాయ వ్యవస్థ చట్టసభలపై కూడా నమ్మకం సన్నగిల్లుతున్నప్పటికీ వాటిని రాజ్యాంగం కల్పించిన రక్షణల వల్ల ప్రజలు బహిరంగంగా విమర్శలు చేయలేని పరిస్థితి. చట్టాలు చేస్తున్న చట్టసభలే సదరు చట్టాలను సక్రమంగా అమలు చేయకపోవడాన్ని ఏమనాలి? ఫిరాయింపుల బెడదను శాశ్వత పరిష్కారం లభించని పక్షంలో ప్రభుత్వాలు కూడా సుస్థిరంగా ఉండలేవు. సభ్యుల ఒత్తిళ్లకు ప్రభుత్వానికి లొంగిపోవాల్సిన పరిస్థితి ఇప్పుడుంది. ఈ నేపథ్యంలో అధికార పరిస్థితుల గురించి కాకుండా రాజకీయ పార్టీలన్నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని చెప్పేసి కనబడతా ఉన్నది. సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా శాసనసభ స్పీకర్ 3 నెలల్లో అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకుంటారా? ఒకవేళ తీసుకుంటే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అనర్హత వేటు వేయని పక్షంలో పరిస్థితి ఏమిటి? సుప్రీంకోర్టు కంటే పార్లమెంటే సుప్రీం అని ఇటీవలే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్కర్ మాటలను స్పీకర్ ప్రసాద్ కుమార్ ఉటకించడం గమనార్హం. రాష్ట్రాలు ఆమోదించిన బిల్లుల విషయంలో రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రస్తావిస్తూ జగదీప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి విషయంలో గడువు విధించే అధికారం సుప్రీంకోర్టుకు లేని పక్షంలో స్పీకర్కు కూడా గడువు విధించే అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నదన్నది స్పీకర్ ప్రసాద్ కుమార్ అభిప్రాయం కావచ్చు. దీంతో అధికార పరిధి విషయంలో మళ్లీ పేచి తలెత్తింది. ఒకటి మాత్రం నిజం, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అన్ని పార్టీలు అపహాస్యం చేస్తున్నాయి. 2018 తర్వాత కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ భారత రాష్ట్ర సమితిలో విలీనమైందని ప్రకటించారు. ఆ తర్వాత కూడా బట్టి విక్రమార్క నాయకత్వంలో 10 మంది వరకు కాంగ్రెస్ లోనే కొనసాగారు. వారిని కాంగ్రెస్ సభ్యులుగానే పరిగణించారు. అయినా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్ లో విలీనమైందని ప్రకటించుకున్నారు. ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉంటుందా? ఈ నేపథ్యంలో ఫిరాయింపులను తప్పుపట్టే నైతికత బీఆర్ఎస్ కు లేదని అయితే ఎవరున్నప్పుడు కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇదే కథ. దాని తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత 2 దఫాలుగా ఒకసారి టీడీపీ పార్టీని ఒకసారి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎల్పీలను విలీనం చేసుకున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వంతు వచ్చింది. సరే, ఎవరు చేసినా కానీ ఇది తప్పే. అంటే వాళ్ళు విపక్షంలో ఉన్నప్పుడేమో దాంట్లో మొత్తుకుంటా ఉంటారు. మా ఎమ్మెల్యేలను వాళ్ళు సంతలో పశువులాగా కొన్నారు, మమ్మల్ని మా ఎమ్మెల్యేలను బెదిరించిళ్ళు, మా ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చుకోలేరు అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొనుగోలు కార్యక్రమాన్ని ఎత్తుకున్నప్పుడు ఇవన్నీ గుర్తురావు. సరే, దీన్ని ఈ ఒక పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, అది కాంగ్రెసా బీఆర్ఎస్ఆ బీజేపీ అనేది తర్వాత విషయం. కానీ ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలే ఇంకో పార్టీలకు వెళ్తే మొత్తం పూర్తి స్థాయిలో ఆ సభ ఏదైతే ఉంటుందో ఆయన ఎమ్మెల్యే పదవికి పూర్తి స్థాయిలో ఆయన రాజీనామా చేసి ఎటైనా పోని. కానీ ఆ పదవికి రాజీనామా చేయకుండా నేను ఏ పార్టీ పైన గెలిచినావు?
నువ్వు కారు గుర్తు పైన గెలిచినావు, నువ్వు హస్తం గుర్తు పైన గెలిచినావు. నువ్వు 5 సంవత్సరాల పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటించుకుంటూ, గౌరవించుకుంటూ ఉండాలి కదా! అంటే నీ స్వార్థపరమైనటువంటి రాజకీయాల కోసం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అపహాస్యం చేసి, ఇలా నీ ఇష్టం వచ్చినటువంటి పార్టీలో పోతా ఉన్నావు. సో, ఇది ఖచ్చితంగా తప్పే ఇది. అయితే దీన్ని స్పీకరు స్పీకర్‌కి నిర్ణయాలని 3 నెలల్లో నిర్ణయం తీసుకోమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో, ఆ సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటది? మరి సుప్రీంకోర్టు స్పీకర్‌లకు ఆంక్షలు విధించేటువంటి ఆస్కారం ఎట్లుంటుందని చెప్పేసి కూడా కొన్ని ప్రశ్నలు వస్తా ఉన్నాయి. చూడాలి దాని తర్వాత. ఇది నాకు తెలిసి 1, 2 సంబంధించినటువంటి ఎలక్షన్‌లకి ఏది స్టేషన్ కర్పూర్ ఒకటి, అలాగే దానం నాగేందర్ సంబంధించినటువంటి ఖైరతాబాద్, ఈ 2, 3 తెల్ల వెంకట్రావు, ఇవి 2, 3 సంబంధించినటువంటి నియోజకవర్గాలకు వస్తే ఏమైనా ఉప ఎన్నికలు రావచ్చు, కానీ 10కి 10 అయితే ఉప ఎన్నికలు వచ్చేటువంటి ఆస్కారం లేదు. ఒకవేళ కనుక దీనిపైన స్పీకర్ నిర్ణయం తీసుకున్నా, వీళ్ళపైన అనర్హత వేటు వేసినప్పటికీ కూడా అది ఎన్నికల మళ్ళీ వచ్చేటువంటి ఇంకొక 3 సంవత్సరాల తర్వాత ఎన్నికల ముందు ఏమైనా నిర్ణయం తీసుకుంటాడు కావచ్చు. అంతే తప్పించి ఇప్పుడు 10 సంబంధించినటువంటి నియోజకవర్గాలకి ఎన్నికలు వచ్చేటువంటి ఆస్కారం అయితే లేదనేది మనం చెప్పొచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాలి.